ಪ್ರಸಾದದ ಪವಿತ್ರತೆಗೆ ಧಕ್ಕೆಯಾಗುವ ಕೆಲಸವನ್ನ ಮಾಡಿಲ್ಲ. ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸುಳ್ಳು ಆರೋಪವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ದೇವರನ್ನು ರಾಜಕೀಯಕ್ಕೆ ನಾಯ್ಡು ಬಳಸ್ಕೊಳ್ತಾ ಇರೋದು ವಿಷಾದಕರ. ತುಪ್ಪದ ಗುಣಮಟ್ಟ ಲ್ಯಾಬ್ನಲ್ಲಿ ಪರೀಕ್ಷೆಯನ್ನು ನಡೆಸುವ ಮೂಲಕವೇ ನಂತರ ಅದನ್ನ ಬಳಕೆ ಮಾಡಲಾಗಿರುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯ ಲೋಪದೋಷಗಳಾಗಿಲ್ಲ. ತಮ್ಮ ಆಡಳಿತದ ಲೋಪವನ್ನ ಮರೆಮಾಚೋದಕ್ಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸುಳ್ಳು ಆರೋಪಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ದೇವರನ್ನೂ ಕೂಡ ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಂತ ఆంధ్ర మాజీ సీఎం జగన్ మోహన్ స్పష్టనీయన కొట్టిದ್ದಾರೆ. యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 6 ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ರೊಟೀನ್ ಆಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಟೆಂಡರ್ನ ಕರೆಯಲಾಗುತ್ತೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಟೆಂಡರ್ನ ಕರೆಯಲಾಗಿದೆ. ಯಾರು ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಣದ ವಿಷಯವಾಗಿ ಸರಿ ಹೋಗುತ್ತೋ ಅವ್ರನ್ನ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗುತ್ತೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿಯೂ ಕೂಡ ತುಪ್ಪದಲ್ಲಿ ಆಯ್ಕೆ ಆಗಿದೆ. ಆದರೆ ಇದನ್ನೇ ಒಂದು ಗಂಭೀರ ಆರೋಪ ಮಾಡೋದು ಸುಳ್ಳಲ್ಲ, ಸರಿಯಲ್ಲ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಜಗನ್ ಹೇಳಿದ್ದಾರೆ.